గాయ్స్ ఈ రోజు విషయం ఏంటంటే మొన్న నేను ఇక్కడనే కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక పాకిస్తానీ వచ్చాడు. సో అతను ఏమన్నాడంటే సలాం వాలేకుం భాయ్ అన్నాడు. నేను వాలేకుం సలాం అన్నాను. సో తర్వాత అతను ఎక్కడి నుంచి అన్నారు. సో నేను వచ్చేసి ఇండియా నుంచి అని చెప్పాను. సో అతనికి అప్పుడే అర్థమైనట్టుంది. నన్ను వచ్చి అడిగాడు, శరత్ భాయ్ సబ్కా అల్లా ఏకీ హే, భగవాన్ సబ్కా ఏకీ హే అట్లా అన్నాడు. నేను కూడా అన్నా, అవును భగవాన్ సబ్కా ఏకీ హే, వही भगवान है, तुम लोग अल्लाह बोलते हैं हम भगवान बोलते हैं मगर भगवान एक ही है सबका నేను అన్నాను. సో అతను అన్నాడు, నేను వచ్చేసి ఇక్కడ మలేషియాలో ఆమ్, మా అందరి దగ్గర డొనేషన్ తీసుకుంటాను. సో ఆ డొనేషన్ డబ్బులేమో నేను పాకిస్తాన్కి పంపిస్తాను. అక్కడ చిన్న పిల్లలకు తినడానికి లేకపోతే ఇక్కడ నుంచి మేము డొనేషన్ తీసుకొని ఉమ్, పాకిస్తాన్కి పంపిస్తారట. సో చూడండి గైస్, పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో. తినడానికి కూడా వాళ్ళకు డబ్బులు లేవు ఇప్పుడు. సో వేరే దేశంకి వచ్చి ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నారు డొనేషన్. ఇక్కడ డొనేషన్ తీసుకొని పాకిస్తాన్కి పంపిస్తున్నారు వాళ్ళకు తినడానికి. సో అంతలా దిగజారిపోయింది గైస్ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు. మతం మతం అంటారు కదా వాళ్ళు. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నేను ఆ రోజు ఒక లైవ్ పెట్టాను 18 తారీఖు నాడు. సో ఆ లైవ్ మీరు చూడండి. మీరు నమ్మకపోతే నేను మాట్లాడింది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్, అండ్ షేర్ చేయండి.